మీకోసమని పాయసం చేసి తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ. నేనే తినిపిస్తానులేండి. ఓకే. మన ప్రేమకి మధ్యలో గీత గీసి నిన్ను నన్ను ఇద్దరిని బాగా ఇబ్బంది పెడుతున్నారు కదూ. ఈ దూరం కూడా మన మధ్య ప్రేమని పెంచుతుందే కాని తగ్గనివ్వదు ఆఫీసర్. అయినా మన మధ్య దూరం ఎక్కడుంది? నా మనసులో మీరు, మీ మనసులో నేను ఉన్నానుగా. ఇంట్లో అందరికీ తినిపించాలంటే అత్తయ్య ఒప్పుకోరు. అందుకే ఇలా చాటుగా తీసుకురావాల్సి వచ్చింది. ఇదే బాగుంది. ఏది? ఇష్టమైన వాళ్ళ ప్రేమని ఇలా ఏకాంతంగా రుచి చూడడం బాగుందా? నీ ప్రేమ కలిశాక బాగుండకుండా ఉంటుందా? సర్లేండి, ఎవరో ఒక రుచి చూడకముందే త్వరగా తినండి. లేదంటే నేనింత కష్టపడి ప్రయోజనం ఉండదు. అమ్మో, నీ కష్టాన్ని వృధా పోనివ్వను. త్వరగా తినిపించు. నేను పాయసం తిన్నానని బోర్డు తగిలించుకున్నట్టు ఏంటి ఆఫీసర్ ఇది? మీకంటే కన్నయ్య బాగా తింటాడు. అబ్బా ఆఫీసర్, తుడవనివ్వండి. ఈ టైంలో ఈయన ఎక్కడికి వెళ్లారు? లోపలికొచ్చి పడుకోకుండా బయటేం చేస్తున్నాడు? సంపద వస్తుంది. రా 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 రా. ఏంటి అలా బిగుసుకుపోయారు?
పాయసం మరకెక్కడిది? చెప్పండి. చాటుగా మీ ఆవిడ గారు చేసి పెట్టారా? చిచి, అలా ఏం లేదు. నువ్వు ఉండగా కళ్యాణి ఎందుకు చేస్తుంది? మరి ఆ పాయసం మరకెక్కడిది? అది హా, హా, మన పక్కింటి శర్మగారి అమ్మాయి పుట్టినరోజు అని పాయసం తెస్తాను. ఆ ఆకలి మీద అంతా నేనే తినేశాను. మీద పడినట్టుంది. ఏంటి ఇక్కడ ముచ్చట్లు పెట్టారు? దీని దెబ్బకి నాలుక మొద్దుబారిపోయింది. ఆకలికి బన్నులు తెప్పించాను. రేపు గాని వంట బాగోలేదంటే పత్రంలో పిండి నలగొట్టినట్టు నలగొడతాను. ఆయన అనలేదని అంత ఫీల్ అవ్వకత్తయ్యా. పక్కింటి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజని పాయసం ఇస్తే తిన్నారట. వాళ్ళమ్మాయి పుట్టినరోజు ఈరోజేంటి? మొన్ననే అయింది కదా. అంటే ఆ పక్కిల్లు కాదమ్మా, ఈ పక్కిల్లు. అదేరా, శర్మగారు అమ్మాయే కదా. శర్మగారే. ఆ పక్క శర్మగారు కాదు, ఈ పక్క శర్మగారు. నువ్వు పద, నేను చెప్తాను. అది కాదురా. పదమ్మా, పద 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 పద. రాను రాను కళ్యాణి జీవితం ఏమైపోతుందో అర్థం కావట్లేదు. అది ఒట్టి పిచ్చిది, నమ్మితే ప్రాణం ఇస్తుంది. కానీ శౌర్య అది అర్థం చేసుకోకుండా సంపదను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కళ్ల ముందే కట్టుకున్న భర్త అలా మరొకరితో గదిలో ఉంటే భారీగా నా మనవరాలి మనసు ఎంతగా అల్లాడిపోతుందో, లోపల కళ్యాణి ఎంతగా కుమిలిపోతుందో. దాన్ని నువ్వు కడుపున కనకపోయినా కన్న తల్లిలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నందుకు నీ రాత కళ్యాణికి ఆ దేవుడిచ్చాడా అనిపిస్తుంది. కళ్ల ముందే కట్టుకున్న భర్త అలా మరొకరితో గదిలో ఉంటే భారీగా నా మనవరాలి మనసు ఎంతగా అల్లాడిపోతుందో, లోపల కళ్యాణి ఎంతగా కుమిలిపోతుందో. ఆ రోజు మాధురి నా కొడుకుని బుట్టలో వేసుకుని నీ జీవితాన్ని ఇలా చేసింది. అదేవిధంగా వేదమంత్రాల సాక్షిగా జరిగిన పెళ్లిని నవ్వులు పాలు చేసి వెళ్ళిపోయిన ఆ సంపద మళ్ళీ ఇంటికి చేరి ఇదిగో ఇలా అందర్నీ బాధ పెడుతుంది. కళ్యాణి కాపురంలో నిప్పులు పోస్తుంది. కళ్యాణి నాలా కష్టం వస్తే కన్నీళ్లతో చెప్పుకోదు, పోరాడి గెలుస్తుంది. కళ్యాణి గురించి బాధపడాల్సిన అవసరం లేదమ్మా. శౌర్య ఎక్కడున్నా కళ్యాణికే సొంతం. కళ్యాణి నాలా కష్టం వస్తే కన్నీళ్లతో చెప్పుకోదమ్మా, పోరాడి గెలుస్తుంది. కళ్యాణి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. శౌర్య ఎక్కడున్నా కళ్యాణికే సొంతం. అమ్మ బాధ చూస్తుంటే సంపదని ఇంటికొచ్చేలా చేసింది మేవే అని చెప్పాలనిపిస్తోంది. కాని చెప్పలేని పరిస్థితి.
ఏంటి కళ్యాణి చిలకలు చుడుతున్నావు? కల్లో మీ ఆయనకి తినిపిద్దావనా లేక నీకు నువ్వే తిందావనా? తినిపించాలి అంటే కలలో ఎందుకు, నేరుగానే తినిపిస్తాను. సంపద ఉండగా అది కష్టంలే. పైగా గదిలో సంపదతో మీ ఆయన ఏకాంతంగా ఉన్నాడు. ఎంతైనా పాత భార్య పాత పరిచయం. మీరే అంటున్నారుగా పిన్ని, పాత పరిచయం అని. పరిచయాలు పరిచయాలే, ప్రేమలు కావు. ఆఫీసర్ గురించి నాకు బాగా తెలుసు. మనిషి పక్కనుందని మనసులో మనిషిని తీసిపారేరు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఆయన మనసులో నేనే ఉంటాను. నీది ఎంత గుడ్డి నమ్మకమో పుట్టింట్లో చేరాక కూడా చిలకలు చుట్టడం చూస్తేనే అర్థమవుతుందిలే. నా భర్త మీద నాకెంత నమ్మకమేంటో చూడాలనుందా? నా పుట్టింట్లో ఉండి కూడా ఆఫీసర్తో చిలకలు తినిపిస్తాను, చూస్తావా? పాపం ఎంత అమాయకురాలివి కళ్యాణి. జరగని వాటి గురించి నిద్రపోకుండా కలలు కంటూ ఉన్నావా? నిప్పుని దూదిని ఒక చోట పెట్టి అంటుకోదన్న నమ్మకం అంటే ఎలా? ఆ సంపద ఏమీ తక్కువైంది కాదు. దాని కులుకులకి దాని చిలక పలుకులకి ఎవరైనా పడిపోతారు. ఎవరో ఎందుకు, పెళ్ళైనా దాని వెంటపడి నా తమ్ముడు పిచ్చోళ్లా తిరగడం లేదు. నీ మీద ప్రేముంది అనుకున్నా మీ ఆయన కూడా మగాడే కదా. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మనసు మారకపోతుందా? సంపద మార్చకపోతుందా? ఇంట్లో ఉండాల్సిన నగలు కళ్యాణి లాకర్లో ఉంటే ఎలా? శౌర్యని నా మాయలో పడేసి మళ్ళీ నగలు లాకర్లో నుంచి ఇంట్లోకొచ్చేలా చేయాలి. అవసరం లేదు, వేరే షర్ట్ వేసుకుంటాను. బయటికెందుకు? బెడ్ మీద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుందాం. నాకు బయటే బాగుంటుంది. కోర్టు నీ భార్యగా నన్ను నీ దగ్గరకు పంపించింది. ఇంటికి మాత్రమే పంపించగలిగింది, మనసులో కాదు. మళ్ళీ నువ్వు నా ఇంటికి వచ్చావు కదా అని నీతో సంసారం చేస్తాను అనుకోకు. ఇక్కడ నేనెలా ఉన్నానో తెలుసుకోవడానికి కోర్టు నుంచి 3 రోజులకు ఒకసారి కాకుండా రోజు వస్తే బావుండు. శౌర్య నన్ను సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పేదాన్ని. పాపం నీ లైఫ్ ఇలా అయిపోతుంది, సంపద శౌర్య లైఫ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందని అనుకోలేదు కదూ. తప్పదు, ఇక నీకు లైఫ్ లో అన్ని బ్యాడ్ డేసే అని నాకు అనిపిస్తుంది. Sole
ఏంటి పల్లవి అత్తయ్య బాగా భయపెడుతుందా? మాటలు భయపెట్టినా మనసు ధైర్యం చెప్తుంది ఆఫీసర్. నీ నమ్మకం ఎప్పటికీ మోసపోదు కళ్యాణి. ఇలారా. అబ్బా ఎక్కడికి? బయట నీ మొగుడికి ఆ కళ్యాణి చిలుకలు చుట్టి తినిపిస్తుంది. అవునా? ఏంటే ఈ టైంలో ఎదురు బయటకు బయలుదేరారు? బయట ఆ కళ్యాణి నా మొగుడితో సరసాలాడుతుంది అత్తయ్య. పెళ్ళం సరిగ్గా ఉంటే మొగుడు బజార్లలో ఎందుకు తిరుగుతాడే? నా మొగుడంటూ వచ్చిందానివి మంచిగా వాడికి ఒక్క పూటైనా వంట చేసి పెట్టావా? ఏ విషయంలోనైనా వాడిని సంతోషంగా చూసుకున్నావా? అంటే మీరు కూడా ఆ కళ్యాణికి సపోర్ట్ చేస్తున్నారనమాట. రేపు కోర్టులో ఇదే మాట చెప్తాను. భార్య నేను ఇంట్లో ఉండగా నీ కొడుకు కళ్యాణితో చిలుకలు చుట్టించుకుంటున్నాడు అని. మీ ఇద్దరూ కలిసి నా కొడుకుని ఏం చేయాలనుకుంటున్నారే? అసలు ఆ కళ్యాణి పుట్టింటికి పోయింది, ఇంట్లో ఉండక నా కొడుక్కి చిలకలు చుట్టు పెట్టడం ఏంటి? వదిన ఒక్క నిమిషం. ఇదిగో ఈ కర్ర తీసుకో, అక్కడికి వెళ్ళాక దేనికైనా ఉపయోగపడుతుంది. ఎక్కడే కళ్యాణి? ఎక్కడ? నా కొడుకు ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుంటే కళ్యాణితో చిలకలు చుట్టిస్తున్నాడు అంటారా? షూ షూ అరవకు, వాడు నిద్రలేస్తాడు. నాకు పల్లవి పిన్ని చెప్పింది అత్తయ్య. అనుకున్నానే ఇందులో నీ హస్తం కూడా ఉంటుందని. అరవకు అరవకు, శబ్దం బయటికి రాకూడదు. నా బిడ్డ నిద్ర పాడైపోతుంది. మంచి నిద్ర పాడైపోయింది. ఏం చేశారని పాపం వాళ్ళని అలా కొడుతున్నారు? అయ్యో, ఏంటిది? ఆయన ఇలా చెరలో పడుకోబెట్టారు. నువ్వు నా కొడుకుతో పాటు చేరి ఏదేదో చేస్తున్నట్టు వీళ్ళిద్దరూ కలలు కంటున్నారంట. అవునా? చేయని తప్పుని చేశావు అన్నాక
చేస్తే సరిపోతుందిగా. ఏంటి చేసేది? ఏంటి పొండి లోపలికి.